నవరత్నాల ఆవకాయ అండి. రెడీ చేసేద్దామా? ముందుగా ఆవకాయకి కావాల్సినవి చూద్దామండి. స్వీట్ కార్ను, దొండకాయ, క్యారెట్టు, పచ్చిమిర్చి, దోసకాయ, మామిడికాయ, కాలీఫ్లవరు, పచ్చి బొబ్బాయి తీసుకోవాలండి ఈ పచ్చడికి. మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఒక గంటైనా పెట్టి తీసుకోవాలండి. ఎండ ఉండేటప్పుడు మాత్రమే ఈ పచ్చడి కలుపుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక్కోటి ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రమే తక్కువ తీసుకోవాలండి. ఎర్ర కారం వేస్తాం కాబట్టి. ఇది కూడా వేసుకున్న తర్వాత జీడిపప్పు ఒక కప్పు, అర స్పూన్ చొప్పున మెంతులు, పసుపు వేసుకున్నాక పట్టువలసిన వెల్లుల్లి రెబ్బలు పావు కప్పు వేసుకుని, 2 కప్పుల కారం, మెంతిపిండండి ముప్పావు కప్పు వేసుకుని, ఎండలో పెట్టిన కల్లుప్పుని మిక్సీ పట్టి పావు కప్పు వేసుకోండి. మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకున్నాక ఏ కప్పుతోటైతే ఈ ముక్కలన్నీ తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూతబెట్టి ఒక రోజంతా పక్కన పెట్టుకోండి. తర్వాత రోజుకి తీసుకుని కలిపేసుకుని డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో అండి కంపల్సరీ పెట్టాలండి పచ్చడి. 4-5 నెలలు నిలవుంటుందండి. వేడి వేడి అన్నంలో ఏసి తింటే సూపర్ అండి బాబు! ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.